అందరికీ నమస్కారం అండి. నేను మీ సరోజిని. ఈరోజొచ్చేసి నా వీడియో అండి. ఇది బోటీ కర్రీ అండి. బోటీ సొరకాయ ఏసి చక్కగా వండానండి బోటీ కర్రీ. ఇది మా తెలంగాణలో చాలా ఫేమస్ అండి. మన తెలంగాణలో మాత్రం చాలా బాగా తింటారండి ఈ కర్రీ. వారం అంటే ఏదన్నా ఒక వారం వాళ్ళు తినని వారం వదిలిపెడతారేమో కానీ, దీన్ని చక్కగా వారం వర్జం లేకుండా తెచ్చుకొని తింటారండి. అంత ఇష్టంగా ఉంటుంది ఈ కర్రీ. కానీ మా ఇంట్లోనండి మా వారు తింటారు ఇష్టంగా. పిల్లలు తినరండి. నేను తిననని చెప్పి వాళ్ళు కూడా ఎటన్నా పెళ్ళిళ్ళకి ఎక్కడన్నా ఎళ్తే, మన సొంత బంధువులు వాళ్ళ ఇంట్లో ఏదన్నా తింటారండి మా పిల్లలు. నేను కూడా తింటానండి. ఈ కర్రీ తిననని కాదు. కానీ ఈ క్లీనింగ్ ప్రాబ్లమ్స్‌కే మా వారిని నేను వద్దు, వద్దు అని చెప్తూ ఉంటానండి. నా పెళ్ళైన 30 ఏళ్ళకి ఈ పని చేశానంటేనేనండి, ఇవాళ మా ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతాడండి నా మీద. ఎందుకంటే నేను చెప్పాను నేనే క్లీన్ చేసుకుంటాను. బాబు సాయం తీసుకొని వీడియోలు చూసి, నేను ఎవరైనా వీడియో చూస్తాను. చూసి నేనే క్లీన్ చేస్తాను. అది నేను నేర్చుకుంటాను. యూట్యూబ్‌లో నేను వీడియో పెట్టుకోవాలి ఈరోజు చక్కగా. నా వ్యూవర్స్ చూస్తారు. వాళ్ళకి నచ్చుతుందేమో ఈ వీడియో చూద్దాము అనని చెప్పి నేను ఖచ్చితంగా నా కోసమే చేసుకున్నానండి. నాకు కూడా ఈ పని రావాలి అని చెప్పి చేసుకున్నానండి. నాలాగా వద్దు, వద్దు ఈ క్లీనింగ్ వద్దు. అమ్మో! ఇది బాబోయ్! బాలేదు. కానీ తినేటప్పుడు మాత్రం దీని టేస్ట్ ఉందండి. అది ఇంకా చెప్పొద్దు అంటే మాటల్లో చెప్పలేను దీని టేస్టు. ఎప్పుడన్నా మా వారు కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకొని తింటాడండి. తెస్తే మాత్రం ఆయన నిజంగా ఒక 6, 7 సార్లు వండి ఉంటానండి నేను. ఈ కర్రీ ఆయన క్లీన్ చేసి ఇస్తారండి నాకు. క్లీన్ చేసి ఇచ్చినా కూడా నాకు ఇంకా అది ఎందుకో వండేటప్పుడు ఏం కాదు కానండి, క్లీనింగ్ అప్పుడు చూస్తూ ఉంటేనే నేను తినలేనండి. అదే ప్రాబ్లమ్. కానీ దీనికి కావాల్సింది కర్రీ అండి. మనము క్లీనింగ్ ప్రాసెసే ఎక్కువుంటదండి. క్లీనింగ్ మాత్రం ఎంత బాగా చేసుకుంటే కర్రీ ఖాళీగా ఉట్టి అల్లం, ఎల్లిగడ్డేసి, కాసిన్ని టమాటాలేసుకొని, కొత్తిమీర, ధనియాల పొడి చల్లుకుంటే చాలండి. ఇది కర్రీ కాదండి. అంత లెవెల్‌లో ఉంటది ఆ కర్రీ. ఏం అవసరం లేదు. రాని వాళ్ళు కూడా వండుకోవచ్చండి ఈ కర్రీ. కానీ కడగటం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ క్లీనింగ్ మీకింతలా ఎందుకు చూపెట్టా అంటే, రాని నేనే ఇంతలా దీన్ని కడిగితే నేను నేర్చుకున్నాను. నాతో పాటు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసిన వాళ్ళుంటే, చాలామంది చాలా రకాలుగా వీడియోస్ ఉన్నాయండి ఈ బోటీ మీద. కానీ నేను మాత్రం సొంతంగా నేను చేసుకొని మీకు కూడా చూపెడదామని అనిపిచ్చిందండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు. దీంట్లో చాలా కష్టం ఉందండి నిజంగా. ఇదంతా నాకు రాదు కాబట్టి ఒక గంట సేపు పట్టిందండి నాకు. వచ్చిన వాళ్ళైతే ఓ 10 నిమిషాలు, ఒక అరగంటలో ఖచ్చితంగా కడిగేసుకుంటారండి. 10 నిమిషాలు తక్కువ. అంటే నేను గంట సేపు చేశానండి దీన్ని. నాకు రాదు కాబట్టి. ఇగ వచ్చినోళ్ళైతే మాత్రం చక్కగా కడుక్కుంటారు. కానీ దీనికి వాటర్ కావాలండి. ఎక్కువ వాటర్ కావాలి. వాటర్ ఉంటేనే మంచిగా చక్కగా ఎక్కడైనా ఉండిపోతేనండి ఇలా చూసుకొని తీసేసుకోవాలండి. చూడండి మొత్తం మా బాబు కూడా హెల్ప్ చేసాడండి. వాడు వీడియో తీస్తూ మొత్తం నాకు క్లీనింగే చూపెట్టినాను. ఆ క్లీనింగే ఇంపార్టెంటు. కూర వండుకోవడం ఏముంది? మటన్ కర్రీ, చేపల కర్రీ చేస్తే చాలు. ఇంకా అవొచ్చేస్తే ఇది వచ్చినట్టే అండి. అసలు వాటికంటే ఈజీ అండి. ఇది వండుకోవడం అయితే చాలా ఈజీ అండి. దీని ఫ్రై గాని, ఏది చేసుకొని తిన్నా గూడా సూపరండి. తేగానే మాత్రం వేడి నీళ్ళలో పెట్టి వెంటనే బయటికి తీయాలండి. ఆ వేడి నీళ్ళలో పెట్టి వెంటనే బయటికి తీసి క్లీన్ చేసుకోవాలి. ఉప్పేసి చక్కగా రుద్దుకుని, మంచిగా నిమ్మకాయ ఏసి, వెనిగర్ ఉంటే యేసుకొని చక్కగా కడుక్కోండి. నిజంగా స్మెల్ అంతా నిమ్మకాయ తోటే పోయిందండి సగం. తర్వాత ఇదంతా చక్కగా ఇలా చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోబుద్దయిద్దండి. ఎందుకనంటే మంచి లిక్విడ్ మనం హ్యాండ్ వాష్ తీసుకొని వాసన రాకుండా ఇక్కడ మనం క్లీన్ చేసామనే కాదండి. మొత్తం శుభ్రం చేసుకోవాలండి. రాని వాళ్ళు ఎవరైనా పిల్లలు ఈ కాలం పిల్లలు ఎవరైనా చూసిన వాళ్ళు అరే! ఇదంతా చేసుకోవాలి అనని చెప్పి కొంచెం నేర్చుకుంటారని చెప్తున్నా అండి. చిన్న వయసున్న పిల్లలుంటారు కదండీ! పెళ్ళయి వాళ్ళ కోసం చెప్తున్నా అండి. మనలాంటి వాళ్ళకి అవసరం లేదు. అన్నీ అందరికీ వచ్చుంటాయండి. ఇది మాత్రం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చక్కగా ధనియాలు, కొన్ని మిరియాలు, కొన్ని చెక్క, లవంగం ఇలాంటివే వేశానండి. ఏమి పెద్దగా మసాలాలేమి ఎయలేదు. మిరియాలేసుకోవాలండి బావుంటది. టేస్ట్ బావుంటది. లవంగాలు గినకేసుకోవాలి. ఒక చెక్క చిన్నగా గసాలా వేసుకున్నానండి. ఒక స్పూన్ అంతా గసాలా వేసుకున్నాను. మీకు చాలా దగ్గరగా గూడా చూపెట్టానండి మిక్సీ చేసేటప్పుడు. చూసి చేసుకోండి ఎవరైనా రాని వాళ్ళుంటే మాత్రం. ఎందుకంటే ఈ కర్రీ అందరూ రకరకాలుగా వండుకుంటారండి. కానీ కొంచెం కొబ్బరి కూడా వేశానండి. కొబ్బరి మాత్రం వేంపలేదండి. ఇగో దగ్గరగా చూపెట్టాను. ఈ మసాలాలు ఇంతవరకి ఒక కేజీ బోటికి సరిపోతాయండి ఇవి. కేజీ బోటికి చక్కగా సరిపోయినాయండి నాకు. అల్లం ఎల్లిగడ్డ మాత్రం ఫ్రెష్‌గా దంచుకోవాలండి. సొరకాయ ఏద్దామని అనిపిచ్చిందండి. ఎందుకంటే మా వారు తీసుకొచ్చినప్పుడు ఆయనకి సొరకాయ, దోసకాయ అవేసి వండాలని ఉంటదండి. ఆయన కంపల్సరీ అడుగుతాడు. "అదేసి వండమ్మా బావుంటది" అనని చెప్తే నేనేసేదాన్ని. కానీ అది లేత సొరకాయ అండి చక్కగా
అసలు ఎంత టేస్ట్‌గా ఉందంటే అది చెప్పొద్దండి. ఇది ఉల్లాకు గూడా కొంచెం సగంగా కోసుకొని 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, చక్కగా పుదీనా, కొత్తిమీర ఇంట్లో ఉన్నాయి. ఏది లేకపోయినా కూడా దీన్ని కొంచెంగా మనం సర్దుకొని వండుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. సొరకాయ మీరేయనవసరం లేదు. ఎవరికైనా ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదండి. ఇది మంచి విటమిన్ ఫుడ్ కదండీ! వేసుకుంటే మంచిదండి. టేస్ట్‌కి టేస్ట్ ఉంటది. చక్కగా మనకు తినొచ్చండి ఇది. సొరకాయ ఎవరు వద్దనరు. కాకపోతే కొంతమందికి బోటియే తినాలని ఉంటుంది కదా! అది వాళ్ళకి. ద అల్లం మాత్రం ఇలా బాగా మెత్తగా కాకపోయినా పర్లేదండి. అల్లం బాగా పేస్ట్ చేసుకోవాలని ఏముందండి. దాంట్లో చక్కగా దంచుకొని యేసుకుంటే నిజంగా సూపర్ ఉంటది. ఇదైతే మిక్సీ చేస్తాను కదండీ నేను. అల్లం అయితే అస్సలు నేను మసాలా పొడి పడతాను గానీ, అల్లం మాత్రం నేను దంచుకొనే వేసుకుంటానండి. రోట్లో దంచుకొని అప్పటిదప్పుడు మనం పెద్దగా కొంచెం పెద్ద పెద్దగా ఉంటుందేమో పర్వాలేదు. బాగా పేస్ట్ చేయాలని అవసరం లేదు. కానీ అలా వేసుకొని మీరు ప్రతి కూరలో కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. ఆ కూర ఎంత బావుంటది. నెలల కొద్దీ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయినా ఒక వారం రోజులకు పెట్టుకోవాలండి. మరీ నెలల కొద్దంటే పాపం ఇక వీలు లేనోళ్ళు ఏం చేస్తారండి. ఇంట్లో ఉంటాను కాబట్టి నేను దంచుకుంటాను. వాళ్ళు వీలు లేనోళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా వీలైతే వాళ్ళ ఇంట్లో అలా చేసుకుంటారండి. నాకు మాత్రం దంచుకోవడం వీలవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడన్నా మనం నీచు కూరలు ఏదైనా తెచ్చుకున్నా కూడా ఏ కర్రీ తీసుకొచ్చినా చికెను, మటను మన నీసు కూరలు ఏది తెచ్చుకున్నా కూడా అల్లం ఎల్లిగడ్డ మనం కొట్టేస్తే సూపర్ ఉంటదని. ఇది కడుక్కున్న తర్వాత అండి కొంచెం పసుపు, ఉప్పేసి నేను పక్కకు పెట్టానండి. ఎందుకంటే మనం వండే వరకు అయి చప్పబడకుండా ఉంటాయండి. చక్కగా మనం ఉప్పు, పసుపేసి పక్కకు పెట్టుకుంటే ఒక గంట సేపటికైనా తర్వాత ఇప్పుడు వండుదాంలే, తర్వాత వండుదాం కొంచెం ఆగినంక ఇప్పుడే క్లీనింగ్ చేశాం కదా! అలసిపోయాను అన్నట్టుగా తర్వాత వండుకుందాము. కొంచెం ఒక అరగంట ఆగి అనుకునేవాళ్ళు చక్కగా పసుపు, ఉప్పు యేసుకొని కలిపి పక్కకు పెట్టుకోండి. ఈ సొరకాయ ముక్కలండి మెత్తగయిపోయాయండి అందులో. ఇంకా బాగా మెత్తగయిపోతుందేమోనని చెప్పి ముక్కలన్నీ బయటికి తీసేసానండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా పులుసు పట్టుకున్న తర్వాత బయటికి తీసానండి. బయటికి తీసి ఉడికేటప్పుడు తర్వాత వేసుకున్నానండి వీటిని. ఎందుకంటే బోటి బాగా ఉడకాలి కదండీ! కుక్కర్‌లో వేసుకుంటే ఒక 2 విజిల్‌లో అయిపోతదండి. ఇది లేతదండి. లేతగుందండి నిజంగా. కూర మా సార్ తెచ్చింది మంచిగా లేతగుందండి. మసాలాలు కూడా అక్కడక్కడ వేస్తాం కదండీ మనము. ఇంకా ఫస్టు నేను నూనెలో వేసుకున్నాను కదండీ మసాలాలు అవి తీసేస్తానండి. నోటికొస్తాయి గదా! పిల్లలకని తీసేస్తాను. ఇలా ఒక 4 చిన్న టమాటాలు పెద్ద సైజయితే 2 చాలండి. ఇలా టమాటాలు వేసుకొని చక్కగా కారం ఏసుకోవాలండి దీంట్లో. కారం ఘాటు లేకపోతే ఈ కూర తియ్యగా ఉంటే తినలేమండి. తియ్యగా ఉంటే తినలేము. కారం మాత్రం ఉప్పు, కారం సూపర్‌గా వేసుకోవాలండి. మిగతాయి మీరేం చేయకపోయినా ఒట్టి అల్లం ఎల్లిగడ్డతోనన్నా కర్రీని నిజంగా సూపర్ అనిపించుకోవచ్చండి. మన ఇంట్లో మనం వండింది ఎంత బావుంటదండి. ఎంత కొనుక్కొచ్చి తిన్నా కూడా మా వారు నేను చేసింది మాత్రం ఆయనకు చాలా ఇష్టమండి. బతిలాడుకుంటూ ఉంటాడు నన్ను. నేను బోటి తేనా అమ్మ, బోటి తేనా అంటే నాకిష్టం ఉండదు కదా! ఇంకా ఆయన వద్దులే ఇంకొద్దులే నేను చేస్తే నువ్వు తినవు గదా! మళ్ళీ ఇబ్బందయితది అని అంటాడండి. బయట క్లీన్ చేస్తారండి. కానీ మనలాగా చేయలేరు కదండీ వాళ్ళు. ఈ బోటికి క్లీనింగే ఇంపార్టెంట్ అండి. చూడండి ఈ కర్రీ ఇలా రెడీ అయిపోయిన తర్వాతండి చూడండి ఇది ఇది చూస్తేనే టెంప్టింగ్‌గా ఉందండి కర్రీ. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ అండి. నేను మీ సరోజిని.